భారతంలో ధర్మార్థకామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసి చూపించారు. అలా చూపించినటువంటి కారణం చేత మనిషి జీవితానికి అత్యంత ప్రధానమైనటువంటి ధర్మానుష్ఠానం ఎలా చెయ్యాలో, ఆ ధర్మానుష్ఠానము ద్వారా మనిషి ఎటువంటి ఉత్తమగతిని పొందాలో తెలుసుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ కూడా వ్యాసుడు భారతంలో అందించాడు. అటువంటి భారతం కవిత్రయం చేత తెలుగు భాషలోకి అనువాదం చేయబడింది. అనువాదం చేయబడింది అంటే దాని అర్థం యథాతథంగా ఆంధ్రీకరింపబడింది అని కాదు. మీరు భారత రచన చెయ్యండి అని నన్నయ్య గారిని రాజరాజ నరేంద్రుడు అడిగినటువంటి కారణం చేత యథేచ్ఛగా దానిని రచన చేశారు. అందుకే మూల భారతంతో యథార్థానికి ఆంధ్ర భారతం కొన్ని చోట్ల మార్పులు పొందుతుంది. అటువంటి భారతంలో అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి ధర్మరాజు గారు. ధర్మరాజు గారి గురించి ఏ దేవాలయంలోనైనా సరే చెప్పుకుని తీరాలి. ఎందుచేత అంటే ధర్మరాజు గారి గురించి చెప్పినప్పుడు, ధర్మరాజు గారి గురించి విన్నప్పుడు దేవతలు పితృదేవతలు కూడా ప్రీతి చెందుతారు. మహాభారతంలో ఎందరో వ్యక్తులు ఉన్నారు, కానీ జీవితంలో ధర్మానుష్ఠానానికి చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చి చిట్ట చివరికి సశరీరంగా స్వర్గలోకాన్ని చేరుకున్నటువంటి మహాపురుషుడు ధర్మరాజు గారు. ధర్మరాజు గారి గురించి ఏ దేవాలయంలో చెప్పబడుతుందో ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి కలుగుతుంది. యథార్థమునకు మహాభారతం ఎక్కడ ప్రవచనం చెయ్యబడుతుందో, ఎక్కడ మహాభారతం విశదంగా ఉన్నటువంటి శ్రోతలందరికీ కూడా వివరింపబడుతుందో ఆ ప్రదేశము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగినదిగా పరిగణింపబడుతుంది. అందుకే పెద్దలు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక మాట అడుగుతూ ఉంటారు, ఇక్కడ మహాభారత ప్రవచనం జరిగిందా అని అడుగుతూ ఉంటారు. అటువంటి మహాభారతంలో ధర్మరాజు గారి గురించి వినడం అంటే దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రమవడానికి అది కారణం. 2, ధర్మరాజు గారి గురించి వినడం చేత మనకి జీవితంలో ధర్మము యొక్క ప్రాధాన్యత బాగా తెలుస్తుంది. లోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు దాన్ని అణిచి ధర్మాన్ని స్థాపన చెయ్యడం కోసం దేవతల యొక్క అంశలలో అనేక మంది వచ్చారు. అలా వచ్చినటువంటి వాళ్ళల్లో ప్రధానులు పాండవులు. మళ్ళీ అసలు ఎప్పుడెప్పుడు అధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు అవతార స్వీకారం చేసి అధర్మాన్ని అణిచి ధర్మ సంస్థాపన చేయడం తమ ప్రధానమైన కర్తవ్యంగా స్వీకరించినటువంటి నరనారాయణులలో ఒకడైనటువంటి నారాయణుడు పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చాడు. నరుడు అర్జునుడిగా వచ్చాడు. కానీ మహాభారతం చదువుకున్నప్పుడు ఫలశ్రుతి ఎలా చెప్పబడిందో అలా పాండవుల యొక్క చరిత్ర చదివినప్పుడు వచ్చేటటువంటి ఫలితములు చెప్పబడినప్పుడు యథార్థమునకు అర్జునుడి యొక్క చరిత్ర తెలుసుకున్నప్పుడు కలిగేటటువంటి ఫలితం కన్నా ధర్మరాజు గారి జీవితం గురించి తెలుసుకున్నప్పుడు కలిగేటటువంటి ఫలితమే అత్యంత ఉత్కృష్టమైనది అని మనకు అనిపిస్తుంది. ఎందుకని అంటే ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రీసుతో కథయతాం న భవంతి రోగాః అని చెప్పబడింది. అంటే ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన. ధర్మరాజు గారి గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది, ధర్మం మీద నమ్మకం పెరుగుతుంది, ధర్మాచరణము మనం చెయ్యాలి అనేటటువంటి పూనిక ప్రజల యందు నిలబడుతుంది. అసలు నిజానికి దేశకాలములతో సంబంధం లేకుండా మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే అనురక్తి పెంచుకోవలసింది, ప్రయత్నపూర్వకంగా అనుష్ఠించవలసినది ధర్మం ఒక్కటే. ఆ ధర్మమే భవరోగమునకు ఔషధము. దానిచేతనే మనిషి తరిస్తాడు. ఆ ధర్మాచరణము వలననే లోకమునందు శాంతి నెలకొంటుంది. దీని వలన శాంతి ఏర్పడుతుంది అంటే
ప్రజలందరూ ఎవరికి వారు ధర్మాన్ని పాటించడం ప్రారంభం చేశారనుకోండి, అప్పుడు ఎవరి వలన ఎవరికి ఆపద కలుగుతుంది, ఎవరి వలన ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? కలగదు కనుక అందరూ సంతోషంగా ఉంటారు. లోకశాంతికి ప్రధానమైన ఉపాయం ఏది అంటే ధర్మం ఒక్కటే. అటువంటి ధర్మము వర్ధనము అంటే బాగా పెరగాలి అంటే, ధర్మము పెరుగుట అన్న మాటకు అర్థం ధర్మాచరణము పెరుగుట. ధర్మాచరణం ఎప్పుడు జరుగుతుంది? ధర్మమునందు పూనిక కలిగితే. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పటికైనా రక్షింపబడతాడు, ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడవడమన్నది ఉండదు అన్న తిరుగులేని ధృతి, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగితే లోకంలో అందరూ ధర్మాన్ని పాటిస్తారు, శ్రద్ధ చెడకుండా ఉంటుంది. అలా ధర్మము బాగా వృద్ధిలోకి రావాలి అంటే ధర్మరాజు గారి యొక్క చరిత్ర వినాలి, ధర్మరాజు గారి యొక్క చరిత్ర చదువుకోవాలి. అలాగే పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన, భీమసేనుని యొక్క చరిత్ర చదువుకుంటే, భీమసేనుడి గురించి సమగ్రంగా వింటే పాపములు నశిస్తాయి. పాపములు ఎందుకు ఏర్పడతాయి? కామక్రోధముల చేత పాపములు వస్తాయి. సాధారణంగా లోకంలో భీముడు అంటే కోపమున్నవాడు అంటారు, కానీ మీరు భారతాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే భీముడంత ఆలోచనాపరుడు ఎక్కడా కనపడడు. అంత బాగా ఆలోచన చేస్తాడే, అంత మంచి ఆలోచన తత్పరుడు. అందుకే తొందరపడి పాపం చేసేటటువంటి స్వభావం ఉన్నవాడు కాడు, కామక్రోధములకు అలా తొందరపడి వశపడడు. అందుకే అటువంటి భీముడి గురించి చదువుకుంటే పాపములు అన్నీ కూడా అణిగిపోతాయి. అలాగే శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన, అర్జునుడి గురించి చదువుకున్న, అర్జునుడి గురించి విన్నా శత్రువులు నశిస్తారు. శత్రువులు నశించడము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను ఎవరి మీదో శత్రుభావన పెట్టుకుని వాళ్ళు నాశనమైపోవాలి అన్న ఉద్దేశ్యంతో అర్జునుడి గురించి చదువుకోమని కాదు దాని అర్థం. ఒకవేళ నాయందు ఎవరైనా శత్రుభావన పెట్టుకుని ఉంటే వారికి నా యందున్న శత్రుభావన తొలగిపోవుగాక, వారు నా యందు మిత్రభావన పొందుగాక. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపలే ఉన్నటువంటి జ్ఞానమనేటటువంటి రత్నాన్ని అపహరించడానికి ఎప్పుడూ సిద్ధపడి ఉండేటటువంటి చోరస్వభావము కలిగినటువంటి ఉగ్రమైన శత్రువులు కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6. ఈ 6 బాగా అణిగిపోవాలి అంటే దానికి అర్జునుడి యొక్క కథ చదువుకోవాలి, అర్జునుడి గురించి వినాలి. అలాగే మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః, మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవులు వాళ్ళ గురించి చదువుకుంటే శరీరమునకు కలిగినటువంటి రోగములు, మానసికమైనటువంటి జాడ్యములు అణిగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు వైద్యాంశ కలిగినటువంటి వారు కనుక వారి గురించి చదువుకున్నంత మాత్రం చేత అటువంటి ఉత్తమమైన ఫలితములనిస్తాయి. వ్యాస భగవానుడు ఏదో సన్మానాల్లో, సత్కారాల్లో, బిరుదుల్లో, తాంబూలాన్నో కోరుకుని భారతాన్ని ఇవ్వలేదు. దేశకాలాలతో సంబంధం లేకుండా జనావళికి అందరికీ కూడా ఈ ప్రయోజనములు అందాలి. అందరూ పుణ్యమార్గంలో నడవాలి, అందరూ ధర్మానుష్ఠానం చెయ్యాలి, ప్రజల మధ్య శత్రుభావనలు నశించిపోవాలి, అందరూ ఆరోగ్యంతో ఉండాలి, అందరూ మానసికంగా మంచి పూనికను, ఉత్సాహాన్ని పొందినటువంటి వారై ఉండాలి. మానసికమైనటువంటి పిరికితనము ఈ జాతికి ఉండకుండుగాక. అలాగే ఒక కార్యాన్ని చెయ్యడానికి కావలసినటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యము సిద్ధించుగాక అనేటటువంటి పవిత్రమైన ఉద్దేశ్యంతో 5 పాండవుల యొక్క చరిత్రని తెలుసుకోవడం ద్వారా ప్రజలందరూ ఇటువంటి కామితములను సిద్ధింపచేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో దీన్ని ప్రయోజనంగా నిక్షిప్తం చేసి అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది ధర్మము. అందుకే ధర్మరాజు గారు పెద్దవాడు, పుట్టింది కూడా నక్షత్రాల్లో పెద్దది అని పేరు సూచింపబడేటటువంటి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు మహానుభావుడు. అటువంటి ధర్మరాజు గారి యొక్క చరిత్ర విన్నా, ధర్మరాజు గారి గురించి చదువుకున్నా ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన, ఆ ధర్మరాజు గారి గురించి చెప్పుకుంటే ధర్మము బాగా వృద్ధిలోకి వస్తుంది. దేవతలు దేనికి సంతోషిస్తారు?
మనం ధర్మమునందు పూనిక పొందితే సంతోషిస్తారు. ధర్మరాజు కష్టసుఖాలలో ఎప్పుడూ కూడా ధర్మమును విడిచిపెట్టినవాడు కాడు. వీళ్ళు తద్వారా ధర్మమునందు పూనిక పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నానికి ఆయన హర్షిస్తాడు. పరమేశ్వరుడు సంతోషించి అనుగ్రహిస్తాడు. ఒక ఉత్తమ కార్యం వైపుకి మనం ధృతిని, అలాగే ఉత్సాహాన్ని, పరిశ్రమని ప్రదర్శించిన నాడు కదా ఎవరైనా అభినందించేది. భగవంతుడైనా అంతే. ధర్మమును పాటించగలిగినవాడు మనుష్యుడొక్కడే. మనుష్య జన్మ ఎత్తినవాడు ధర్మమును గురించి తెలుసుకుని అనుష్ఠించాలని ప్రయత్నం చేస్తుంటే, భారతంలో ధర్మరాజు గారి గురించి తెలుసుకోవాలి అనుకుంటుంటే ఈశ్వరానుగ్రహము కలగకుండా ఎలా ఉంటుంది? కాబట్టి అంత గొప్పది ధర్మరాజు గారికి సంబంధించినటువంటి చరిత్ర. ఈ ధర్మరాజు గారి జననమునకు సంబంధించినటువంటి నేపథ్యం ఏదైతే ఉన్నదో అది ఒక అద్భుతమైనటువంటి విశేషం భారతంలో. ఎందుచేత అంటే పాండురాజు గారు ఒకానొకప్పుడు కుంతీదేవిని ప్రార్థన చేయవలసి వచ్చింది. ఆయనే చెప్పుకున్నాడు, నా 2 చేతులు జోడించి నిన్ను ప్రార్థన చేస్తున్నాను కుంతి, సంతానమును నువ్వు పొంది నన్ను పితృరుణం నుంచి విముక్తుణ్ణి చెయ్యి. నేను సంతానవంతుడనై ఉత్తమ లోకములను పొందడానికి కావలసినటువంటి అర్హత నాకు కల్పించు. అందుచేత నువ్వు సంతానమును పొందాలి. శాపం కారణంగా నిజానికి పాండురాజు గారు సంతానాన్ని పొందలేడు. కానీ ఆ రోజులలో ఉన్నటువంటి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని నియోగ పద్ధతిని నువ్వు సంతానమును పొందవచ్చు అన్నప్పుడు కుంతీదేవి ఒకానొకప్పుడు తాను దుర్వాసో మహర్షికి చేసినటువంటి సేవ, కుంతిభోజిని ఇంట్లో తాను ఉండడం, దుర్వాసో మహర్షి అతిథిగా రావడం, ఆమె పరిచర్య చెయ్యడం, ఆ మహర్షి సంతోషించి ఆమెకు వరమివ్వడం, ఆ వరం కారణంగా దేవతల యొక్క అనుగ్రహ విశేషంతో నేను సంతానమును పొందగలను అని కుంతీదేవి పాండురాజు గారితో చెప్పింది. అప్పుడు సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ఆలోచన సరళి ఎలా ఉంటుంది అంటే, సంతానమును కోరుకుంటున్నటువంటి వాడు ఎవరైనా సరే మొట్టమొదట తాను ఉన్న స్థానాన్ని బట్టి ఆ సంతానము ఎటువంటిదై ఉండాలి అన్నది కోరుకుంటారు. అందున విశేషించి రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజుల యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే, గొప్ప బలవంతుడు, అపారమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు, శత్రువుల చేత ఎన్నడూ కూడా ఓడింపబడినటువంటి వాడు, 3 లోకములను జయించగలిగిన వాడు వీలైతే, అంతటి శౌర్య సంపన్నుడైనటువంటి వాడు తనకి కుమారుడుగా రావాలని, ఆ వ్యక్తి ప్రజారంజకత్వంతో పరిపాలన చెయ్యాలని, అటువంటి వాడు పుట్టిన కారణం చేత తన వంశానికి విశేషమైన కీర్తి లభించాలని ఆశిస్తాడు. కానీ పాండురాజు గారు కుంతీదేవిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఆమె ఏ దేవతని స్మరించాలి, ఏ దేవతను స్మరించి మొట్టమొదటి సంతానాన్ని పొందాలి అన్న విషయంలో ధర్మరాజు గారు ఉత్తర క్షణంలో చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో ఒక ప్రతిపాదన చేశాడు. ఆయన అన్నాడు, లలితాంగి ఎల్లలోకములు ధర్మమునందు నిలుచు, పులుపుగా ధర్మున్ తలపుమా, అతడు మరి వేల్పుల లోపల పెద్ద, ధర్మమున సత్యమునన్ అన్నాడు. ఓ కుంతీదేవి, నువ్వు మొట్టమొదట ధర్మదేవతని పిలు. లలితాంగి ఎల్లలోకములు ధర్మమునందు నిలుచు, పులుపుగా ధర్మున్ తలపుమా, అతడు మరి వేల్పుల లోపల పెద్ద, ధర్మమున సత్యమునన్ అన్నాడు. ఓ కుంతీదేవి, నువ్వు మొట్టమొదట ధర్మదేవతని పిలు. ఆ ధర్మదేవత నిన్ను అనుగ్రహిస్తాడు. నువ్వు కుమారుణ్ణి పొందు. అప్పుడు మనకి తేజోవంతమైనటువంటి కుమారుడు లభిస్తాడు. నేను మొదట ధర్మరాజు గారిని పిలువని ఎందుకంటున్నానో తెలుసా కుంతి? ఆయన దేవతలందరిలోకి పెద్దవాడు. అతడు మరి వేల్పుల లోపల పెద్ద. దేవతలందరిలోకి పెద్దవాడెవరు అంటే ఆయనే. 2, కేవలముగా దేవతలలో పెద్ద అంటే ఏదో వయసులలో పెద్ద, అధికారమునందు పెద్ద అని కాదు దాని అర్థం. ధర్మమున సత్యమునన్, ధర్మమున సత్యమునన్. చిన్న మాటలలో నన్నయ్య గారు ఎంత పెద్ద విషయాన్ని, పాండురాజు గారి హృదయాన్ని ఆవిష్కరించారో చూడండి.
ధర్మమున సత్యమున కూడా ఆయన పెద్దవాడు. ధర్మము నిరంతరము మారుతుంది. నిరంతరము మారిపోయేటటువంటి ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి? కాలము చేత మారిపోతుంది, దేశము చేత మారిపోతుంది, ఆశ్రమము చేత మారిపోతుంది. ఇలా అనేక విషయముల చేత ధర్మము మారిపోతుంది. ఉదయం నిద్రలేవగానే ఒక ధర్మం ఉంటుంది, మధ్యాహ్నం ఒక ధర్మం, అర్ధసముపార్జన చెయ్యాలి, అసుర సంధ్య వేళ అంటే ప్రదోష వేళలో ఈశ్వర స్మరణము చెయ్యాలి, బాగా చీకటి పడిన తరువాత ధార్మికమైనటువంటి భోగాన్ని అనుభవించాలి. ఇవి కాలము చేత ధర్మము మారుతోంది. ఒక కాలమునందు చెయ్యవలసినది వేరొక కాలమునందు చెయ్యకూడదు. ఒక దేశమునందు చెయ్యవలసినది వేరొక దేశమునందు చెయ్యకూడదు. దేశము అంటే ప్రదేశము. ఒక్కొక్క ప్రదేశమునందు ఒక్కొక్కటి చేస్తాం. ఒక దేవాలయ ప్రాంగణము, దానికి ఒక పవిత్రత ఉంది. అక్కడికి వచ్చి చేసే పనులు కొన్ని ఉంటాయి. ఏదో వస్తు సముదాయమును కొనుక్కునేటటువంటి ప్రదేశము, అక్కడ ఉండేటటువంటి నియమాలు అక్కడ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతమునందు ఒక్కొక్క నియమం ఉంటుంది. ఒక చోట చేసినది వేరొక చోట చెయ్యరు. అందుకని ధర్మము దానిని బట్టి మారిపోతూ ఉంటుంది. ఒకడు ఇంట్లో ఉంటే చేసే అనుష్ఠానం ఒకలా ఉంటుంది, వేరొక ప్రాంతానికి వెడితే చేసేటటువంటి అనుష్ఠానము ఒకలా ఉంటుంది. బాగా దక్షిణ దేశంలోకి వచ్చి చూస్తే ఇక్కడ ఉండేటటువంటి వస్త్రధారణ సంప్రదాయము ఒకలా ఉంటుంది. ఉత్తర భారతదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ ఉండేటటువంటి సంప్రదాయము వేరుగా ఉంటుంది. వాళ్ళు పంచె కట్టుకుని లాల్చీ వేసుకుని పైన గట్టి ఉన్ని బట్టలు కట్టుకుని దేవాలయంలో అర్చకత్వం చేస్తారు. అక్కడ ఉండే చలి ఎటువంటిది? తీవ్రమైన చలి. ఇక్కడ కేవలం ఉత్తరీయం వేసుకుని పూజ నిర్వహించమంటే ఎలా సాధ్యపడుతుంది? మారిపోతుంది. దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది, ఆశ్రమాన్ని బట్టి మారుతుంది. బ్రహ్మచారి ధర్మం వేరు, గృహస్థు ధర్మం వేరు, వానప్రస్థు ధర్మం వేరు, 4వ ఆశ్రమం యొక్క ధర్మం వేరు. ఎవరి ధర్మం వారిది. ఒక ఆశ్రమంలో ఉన్నవారి ధర్మం వేరొక ఆశ్రమంలో వారికి అనుష్ఠానయోగ్యము కాదు. ధర్మము అన్ని వేళలా ఒక్కలా ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. నిరంతరము మారుతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర్మం. తల్లి ముందు నిలబడినప్పుడు కొడుకు ధర్మం, భార్య ముందు నిలబడినప్పుడు భర్త ధర్మం, దేశమునందు సమాజంలో పౌరధర్మం, కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, దేవాలయానికి వస్తే భక్తుడి ధర్మం. ఎక్కడ నువ్వు ఉన్నావన్న దాన్ని బట్టి ధర్మము మారిపోతుంది. ఎక్కడ ఎలా ఉండాలి అన్న ధర్మం తెలుసుకోవడానికి ప్రాతిపదిక ఏది అంటే వేదము. ఆ వేదము ప్రమాణముగా ధర్మాన్ని తెలుసుకుని అనుష్ఠానం చేస్తే మారిపోతున్న ధర్మాన్ని ఎప్పుడు ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకుని అనుష్ఠానము చేస్తే చిట్ట చివరికి ఏమైపోతాడు? ఇక కదలనిది ఏది ఉంటుందో అది సత్యం, అదే భగవంతుడు. సత్యం శివం సుందరం. కదలనటువంటి భగవంతుని యొక్క రూపమునందు ఐక్యమై లేదా జీవబ్రహ్మైక్య సిద్ధి చేత ఇక తాను బ్రహ్మము జీవుడు అని రెండు కాకుండా తాను బ్రహ్మము అన్న ఎరుకను పొంది ఎప్పుడో చనిపోయిన తరువాత వచ్చే మోక్షం కాదు, ఇక్కడే జ్ఞానము చేత మోక్షమును పొంది ఉంటాడు. శరీరము పడిపోయిన తర్వాత విదేహమోక్షము అంటారు. కాబట్టి కదులుతున్నటువంటి ధర్మం, మారిపోతున్న ధర్మాన్ని పట్టుకుంటే మారనటువంటి స్థితి, కదలనటువంటి స్థితి భగవంతుని యొక్క స్థితి అయినటువంటి సత్యముగా మారిపోతున్నాడు. ఇది లోకమునందు సిద్ధాంతం. అటువంటి ధర్మమునందు కాని సత్యమునందు కాని పెద్దవాడెవరు? ఇది పాండురాజు గారు వేసిన ప్రశ్న. అది కుంతీదేవిని అడగట్లేదు, ఆయన ప్రతిపాదన చేస్తున్నాడు. ఈ ధర్మమునందు కాని ఈ సత్యమునందు కాని మొహమాటం లేకుండా పాటించేవాడెవరు? శాస్త్ర ప్రమాణాన్ని పట్టుకుని. అంటే ఆయనకి ఇలా పట్టుకుంటే ఏమైనా అవుతుందా అన్న ఆలోచన ఏమి ఉండదు, అలాగే పట్టుకుంటాడు అంతే. ధర్మమునందు సత్యమునందు పెద్దవాడు యమధర్మరాజు గారు. కాబట్టి ఆ ధర్మరాజు గారిని పట్టుకో, ఆయనని అనుష్ఠించు, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందు. ఆయన యొక్క అనుగ్రహము చేత మనము పొందేటటువంటి సంతానము ఏది ఉంటుందో అది ఆయనను పోలుతుంది. ఆయన లక్షణములు ఉంటాయి. అంటే సత్యధర్మముల యందు అంతపూరికున్నవాడు అవుతాడు. కాబట్టి నాకు పెద్ద కొడుకు అటువంటి వాడు కావాలి. ఏమి పాండురాజండి మహానుభావుడు. అయితే
ఒక వ్యక్తి కాకతాళీయంగా ఈ మాట మాట్లాడగలడా? సాధ్యం కాదు. ఎందుకని అంటే సత్యధర్మముల యందు ఆ పూనిక ఉన్నవాడై ఉండాలి. రెండు, చాలా గొప్ప భవిష్యత్ దర్శనము చేయగలిగిన వాడై ఉండాలి. ఈ రెండు ఉన్నవాడు తప్ప ఆ మాట అనడు. వేరొకడైతే ఏం ఆలోచన చేస్తాడంటే, మా అన్నగారు ఉన్నాడు కదా ధృతరాష్ట్ర మహారాజు, ఆయన సంతానాన్ని పొందుతాడు కదా, నేను సంతానాన్ని పొందుతాను కదా, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాలు ప్రేమలు రేపు జ్ఞాతుల మధ్య ఉండాలని లేదు కదా, బాగా పౌరుష పరాక్రమములు ఉన్నవాడైతే అవసరమైతే ఎంతటి వాడినైనా మట్టు పెట్టి సింహాసనాన్ని నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే పాండురాజు గారు రాజరికంలో ఉన్నాడు. నిజానికి పాండురాజుకి రాజార్హత లేదు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ధృతరాష్ట్రుడిది రాజ్యం. కానీ ఆయన పుట్టుకతో అంధుడు. ఆనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్ర నియమం ప్రకారం పుట్టుకతో అంధుడైన వాడు కనుక ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం ఇవ్వకుండా పాండురాజుకి పట్టాభిషేకం చేశారు. కాబట్టి ఇప్పుడు పాండురాజు రాజరికంలో ఉన్నాడు. అది కొనసాగాలి అంటే తన కడుపున కొడుకు పుట్టాలి. కాబట్టి పాండురాజు గారు అక్కడ వరకే ఆలోచన చెయ్యగలిగితే నిజానికి ఆయన ఏం కోరు ఉండాలి? మహాబలపరాక్రమము కలిగినటువంటి కుమారుడు నాకు కలగాలి అని కోరాలి. కానీ పాండురాజు గారు అలా కోరలేదు. సత్యమునందు ధర్మమునందు పెద్దవాడైనటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషంగా అటువంటి లక్షణములను సంతరించుకోగలిగినటువంటి వైభవమున్న కుమారుడు పొందేటట్టుగా చూడు అన్నాడు. ఏమిటా మాట అంటే, ఈ మాట అనగలిగాడు అంటే పాండురాజు గారి వ్యక్తిత్వము తొణికిసలాడుతుంది. అసలు దాన్ని స్పృశించకుండా ధర్మరాజు గారి యొక్క జననమును చెప్పడం సాధ్యం కాదు. పాండురాజు అపేక్షించకుండా, కోరుకోకుండా, రాజార్హత పొందడానికి అవకాశము లేనివాడు, రాజు కావడానికి అవకాశము లేనివాడు రాజయ్యాడు. రాజైనటువంటి వాడు ఎటూ ధృతరాష్ట్రుడు కళ్ళు లేవు కదా, కాబట్టి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎందుకంటే ఒక వరలో రెండు కత్తులు ఇమిడవు, ఎప్పటికైనా ప్రమాదం అన్న భావన పొందాలి. కానీ పాండురాజు అటువంటి వాడు కాదు. మీరు భారతంలో పాండురాజు గారి జీవిత చరిత్ర పరిశీలిస్తే ఆయన పాండురోగమున్నవాడు గాడైన ఆయన తెల్లటి వర్ణంతో ఉంటాడు, బాగా విషదమైనటువంటి తెలుపు. అంత తెలుపు వర్ణంతో ఉంటాడు కాబట్టి పాండురాజు. తామర రేకుల వంటి కన్నులున్నవాడు, గొప్ప సౌందర్యమూర్తి. ఎంతటి అందగాడు అంటే ఒక్కటే ఉదాహరణ. ఆ రోజులలో కుంతీదేవి అంటే సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, వ్యాస భగవానుడంతటి వాడి చేత పొగడబడిన తల్లి. అటువంటి కుంతీదేవి యొక్క స్వయంవరంలో పాండురాజు గారిని చూడగానే ఆమె ఈయనే నాకు భర్త కావాలి అని సంకల్పించి వచ్చి ఆయన మెడలో వరమాల వేసింది అంటే ఆయన ఎంతటి సౌందర్యమూర్తియో అర్థమవుతుంది. అంతటి సౌందర్యమూర్తి, అంతటి పరాక్రమోపేతుడు, అఖండ భారతాన్నంతటినీ కూడా యుద్ధాలు చేసి తన యొక్క పరిపాలనలోకి తెచ్చుకున్నవాడు. ఇంతమందిని సామంతుల్ని చేసుకున్నాడు. ఆయన సంపాదించినటువంటి ఐశ్వర్యం అసలు లెక్క పెట్టడానికి వీల్లేదు. అంత ఐశ్వర్యాన్ని సముపార్జించాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఆయన రాజ్య పరిపాలనలో ఏనాడు ఏ ఒక్క విషయం అన్నగారు ధృతరాష్ట్రుడికి తెలియకుండా చేసినవాడు కాడు. నిజానికి అలా చెప్పాలన్న నియమం లేదు. ధృతరాష్ట్రుడే చెప్పుకున్నాడు, నా తమ్ముడు పరమధర్మాత్ముడురా, వాడిప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టినవాడు కాడు, ఏది చేసినా నాకు చెప్పి చేశాడు అని చెప్పుకున్నాడు. అన్నీ ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు. ఐశ్వర్యం అంతా తెచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి 100 అశ్వమేధములు చేయించాడు ధృతరాష్ట్రుడితో. 1, 2 కాదు. అశ్వమేధం చేయాలంటే ఎంత పౌరుష పరాక్రమాలు ఉండాలి, ఎంతమంది రాజుల్ని జయించాలి, అది ధృతరాష్ట్రుడికి సాధ్యమా? ఒక మాట కాదు, 100 మాటలు అశ్వమేధయాగం చేయించి ధృతరాష్ట్రుడి యొక్క అశ్వరక్షకుడిగా తాను నిలబడ్డాడు. బంధువులందరినీ ఆదరించాడు. తల్లి చేత, అన్నగారి చేత, భీష్మాదుల చేత ప్రశంసలను, ఆశీర్వచనాన్ని పొందాడు. ఆయన పరిపాలన చేస్తున్నంత కాలం ప్రజలందరూ పరమ ధర్మాత్ములై ప్రవర్తించారు. అంటే
ధర్మమునందు అంత పూనిక కల్పించాడు ప్రజలలో. తాను అనుష్ఠించినటువంటి ధర్మం ప్రజలకి ఎలా చేరుతుంది? తాను చేసేటటువంటి పనులన్నీ అత్యంత నిజాయితీతో కూడుకున్నవి, ధార్మికమైనవి అనుకోండి, ప్రజలందరూ కూడా ధార్మికులు అవుతారు. ధర్మము కేవలముగా చెప్పడం చేత వచ్చేది కాదు. చెప్తున్నవాడు, పరిపాలిస్తున్నవాడు వీడు ఎంత ధర్మాన్ని పట్టుకుంటూ ఉంటాడు అన్నది ప్రజలు గమనిస్తూ ఉంటారు. అసలు ఈయన యందు లేశమాత్ర ధర్మం లేదు, ఇంకా ఈయన ధర్మం గురించి చెప్తే మనకి దాని యందు ఉత్సాహం ఏం కలుగుతుందంటారు. పరమధర్మాత్ముడైన వాడు, లేదా కనీసము ధర్మమునందు అనురక్తి ఉండి కొంతలో ధర్మాన్ని పట్టుకోవాలని తాపత్రయంతో పట్టుకుంటున్నవాడు ధర్మం గురించి మాట్లాడాడు అనుకోండి, ప్రజలు ధర్మాత్ములు అవుతారు. అటువంటిది రాజదండం చేతిలో ఉన్నటువంటి ప్రభువు ధర్మమునందు అంత అనురక్తి కలిగిన వాడు అయ్యాడు అనుకోండి, రాజు ఏం మాట్లాడక్కర్లేదు, రాజు ఏం ధర్మం గురించి చెప్పక్కర్లేదు. అసలు రాజు అంత ధర్మాన్ని పాటిస్తాడు. మనం ధర్మాత్ములమై బ్రతకాలి, లేకపోతే రాజు ఒప్పుకోడు అని ప్రజలందరూ ధార్మికులై ఉంటారు. అందరూ ధార్మికులై ఉన్నప్పుడు దొంగతనాలు కానీ, అశుభాలు కానీ, అమంగళాలు కానీ, అరిష్టాలు కానీ ఎందుకు జరుగుతాయి? సమాజ శాంతి నెలకొంటుంది. పాండురాజు గారి పరిపాలనా కాలంలో అదే జరిగింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.